విభేదాలు కాంగ్రెస్ ఎట్లా సృష్టిస్తుంది, కమ్యూనిస్టులు ఎట్లా తోడు నిలుస్తారు అనడానికి సజీవ సాక్ష్యం. ప్రాంతాల మధ్య విభేదాలు ఎవరు సృష్టిస్తున్నారు? వీళ్ళే సృష్టించేది. కర్ణాటకలో గవర్నమెంట్ ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. కేరళలో గవర్నమెంట్ ఎవరు? కమ్యూనిస్ట్ గవర్నమెంట్. ఐఎన్డీఏ కూటమి భాగస్వాములు ఎవరు? వీళ్ళిద్దరే. ఇంకా మరి వాళ్ళిద్దరి మధ్యన వచ్చేటటువంటి ఇష్యూస్ని కంట్రోల్ చేయాలని దేశం మొత్తం కూడా సమన్వయం చేస్తారు. తాజాగా చూస్తే బెంగళూరులోని కోగిలులో అక్రమ ఇళ్ళు షెడ్లను తొలగించడం మీద కేరళ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో మొదలైన కర్ణాటక కేరళ మధ్య విభేదాలు మరింత ముదిరినాయి. ఇరు రాష్ట్రాల సరిహద్దులో కేరళ పరిధిలో ఉన్న కన్నడ పాఠశాలల్లో మలయాళం భాషను తప్పనిసరి చేయడానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఖండించారు. శనివారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. మలయాళం మొదటి భాషగా నేర్చుకోవడాన్ని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కి లేఖ రాసినట్టు చెప్పారు. అట్లాంటి చట్టం తీసుకొచ్చే ముందు భాష, అల్పసంఖ్యాక వర్గాలు, విద్యారంగ నిపుణులు పొరుగు రాష్ట్రాలతో చర్చించి ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటక నానుకుని ఉండే కేరళ ప్రాంతంలో కాసరగోడులో ఎక్కువ మంది కన్నడిగులు ఉన్నారని, వాళ్ళ కోసం కన్నడ పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. ఆ చట్టాన్ని పరిశీలించాలని కేరళ సీఎంను కోరినట్టు చెప్పారు. మైనార్టీ విద్యార్థుల భాషను ఎంపిక చేసుకునేందుకు పూర్తి స్వతంత్రం ఉందని కేరళ సీఎం విజయన్ మరోవైపున చెప్పుకొచ్చారు. సిద్ధరామయ్య లేఖ మీద స్పందిస్తూ, మా రాష్ట్రంలో చదివే ఇతర రాష్ట్రాలు 9-10 తరగతులతో పాటు ఆ పై తరగతుల్లో మలయాళం భాష పరీక్ష రాయడం తప్పనిసరి చేయలేదని చెప్పారు. కేరళ సమానత్వం, సోదరత్వం కలిగిన సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అయినా కూడా ఈ ప్రచారం చేశారంటే మరి ఎవరు చేసినట్టు?